అడుగుతున్నారు కదా అని చెప్పి మీ యొక్క విలువైన సమయాన్ని ధనాన్ని ఇచ్చారా, తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్ కోర్టు మెట్లెక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారక శుక్రుడు ఉన్నాడు కనుక, అంటే జల్లెడలో నీళ్ళు పోస్తే ఎలా నిలబడవో, ఎంత సంపదను మీకు వచ్చినా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఆర్థికపరమైనటువంటి విషయాలకు వచ్చే లోపల మీరు తల్లిదండ్రులను కానీ, మీకు సన్నిహితులను కానీ, మీ కుటుంబ సభ్యులను కానీ వారు మీ పక్కన ఉంచుకొని వచ్చిన ధనాన్ని వారి చేతికి ఇచ్చి, ఈ యొక్క ధనాన్ని బియ్యంలో ఒకరోజు ఉంచి వారి చేత డబ్బులు తీసుకోండి. కుజదోషము, సకల గ్రహ దోషాలు, యంత్ర ఆయుధాలతో దోషాలు తొలగిపోతాయి. కనుక సద్బుద్ధి, సద్జ్ఞానము, సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితం పొందగలగాలి అన్నట్టయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, నువ్వుల నూనె దీపము, వసతి కలిగితే తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకొని సింధూరం పూసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో ఉంచుకోవడము, మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా బెల్లం నీటితో లేకుంటే చక్కెర రసంతో అభిషేకం చేయడము, అలాగనే పాలతో పంచామృతములతో అభిషేకం చేసి ఈ తీర్థాన్ని భక్తులకు పంచగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, కార్లు, షోరూంలు, ఇనుప వస్తువులతో వ్యాపారం చేసేవారు, వంటింటి సామాగ్రి, సంపూర్ణమైనటువంటి ఆహార ఉత్పత్తులు, హోటల్ బిజినెస్ చేసేవారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.